హలో శివ, చెప్పు మహా. నువ్వు ఎప్పటి నుంచో నన్ను కలవాలనుకుంటున్నావు కదా, అందుకే నీకోసం నిన్ను కలవడానికి వస్తున్నాను. అవునా? నిజంగానా? సీత కోసం రాముడు, రాధ కోసం కృష్ణుడు, ఆ పార్వతి కోసం శివుడు వెయిట్ చేసినట్టు ఈ శివగాడు నీ కోసం వెయిట్ చేస్తాడు. అన్నట్టు అడగడం మర్చిపోయా, రేపు నేను ఎలా గుర్తుపట్టాలి? అంటే మనం ఇప్పటిదాకా కాల్స్లోనే మాట్లాడుకున్నాం కదా, డైరెక్ట్గా కలవలేదు. సో అదే ఎలా గుర్తుపట్టాలా అని. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? నాకు నచ్చిన కలరా ఎల్లో. ఎందుకు? అయితే నేను రేపు ఎల్లో కలర్ శారీ కట్టుకొని వస్తాను. సరే, మరి నిన్నెలా గుర్తుపట్టాలి? నన్నా ఎలా గుర్తుపట్టాలి? జనగణమన నేనెవ్వడి మాట అయినా ఫస్ట్ నువ్వు కలవంగానే నేను మాట్లాడే మొదటి మాట ఇదే. రేపు ఈ లుక్లో చూసి టెంప్ట్ అయిపోతాడేమో. రేపు ఎలాగైనా సరే తనని ఇంప్రెస్ చేయాలి. ఈ లిప్స్కి లిప్స్టిక్ యాడ్ అయితే హాట్గా కనిపిస్తా. ఛే, ఇది బాలే. ఇదే బెటర్. రేపు ఆ అమ్మాయి కలవంగానే ముందు గుడికి తీసుకెళ్తే చాలా బాగుంటుంది. కళ్ళకి కాటుక చూడగానే కాట్రాజులా కాటేస్తాడేమో. ఆటగాడే. పరిశుభ్రత పాటించాలన్నారు పెద్దలు. వాడు నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా? సరేలే, ఏదో ఒకటి చూద్దాం. వీడేంటి నా వైపు చూస్తున్నాడు? బాబోయ్, వీడి కళ్ళేంటి అంత కామంగా ఉన్నాయి? కంపతీసి వీడే అంటావా? ఎందుకైనా మంచిది, కాల్ చేసి చూద్దాం. ఆ ఎల్లోసారి పిల్ల ఇదే అంటావా? అరే శివ, తొందరపడకరా. ఇప్పుడు తొందరపడితే రేపు న్యూస్ పేపర్లో బ్రేకింగ్ న్యూస్ అవుతావు. ఇన్ని మెలికలు తిరుగుతున్నాడంటే వీడే అంటాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటండి? సుబ్బారావు. మరి మీ పేరు? పేర్లో ఏముందిలండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకోవచ్చు. హలో, జనగణమన నేనెవ్వడి మాట అయినా. శివా, నేను మహా. ఎల్లో శారీ. ఇది ఎల్లోసారియా? కళ్ళ ముందుండి మాట్లాడవేంటి శివా? నీకోసమే కదా నేను ఇక్కడికి వచ్చింది. నేను ఎవరో అనుకున్నా, నువ్వు అనుకోలేదు. మరెవరనుకున్నావు? సాఫ్ట్గా ఉండే శ్రీదేవిలా ఉంటావు అనుకున్నా, కానీ ఎర్రగా ఉండే యామినిలా ఉన్నావు. ఇదే మన ఫస్ట్ మీట్ కదా, అందుకే గుర్తుపట్టలేకపోయా. సరే కానీ ఇలా రోడ్ మీద మాట్లాడుతుంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారు. నీకు ఓకేనా? నాట్ ఓకే. మరి పదా, ఎక్కడికొక్కడికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం నువ్వే చెప్పు. నేను ఈ ఏరియాకి కొత్త కదా, నాకేం తెలుసు? అవును కదా, నీకేం తెలియదు కదా. మట్టిబుర్ర మట్టిబుర్ర. సరే, పక్కనే జోజో రూమ్ ఉంది, వెళ్దాం పదా. జోజో రూమ్సా? ఓయో రూమ్స్ నే ఆడియన్స్ ఇప్పుడు జోజో రూమ్స్ అంటున్నారు. ఆటగాడే. వెళ్దాం పద. చెప్పండి సార్, ఏం కావాలి? ఏసీయా నాన్ ఏసీయా? అనుభవాన్నిచ్చే జ్ఞాపకాలు గుర్తు చేసుకునే రూమ్ కావాలి సార్. 2000 అవుతుంది. ఏంటి 2000? ఆ 2000 సంపాదించాలంటే 2 రోజులు పనికెళ్ళి కష్టపడాలి. ఏ వద్దా? సరే ఇచ్చేయండి. సార్ మీరు ఒక్కరే వచ్చారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా? నేను తను వచ్చాము. తను బయట వెయిట్ చేస్తుంది. అయినా ఇవన్నీ నీకెందుకు, ముందు రూమ్ సంగతి చూడు. సరే సార్, అడ్రస్ చెప్పండి, రాసుకుంటాను. నాది మధ్యప్రదేశ్, అమ్మాయిది హిమాచల్ ప్రదేశ్. మీది మధ్యప్రదేశ్, అమ్మాయిది హిమాచల్ ప్రదేశ్. మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి హైదరాబాద్కి వచ్చారు. అంతే అంతే. ఊరుకోండి సార్, చెప్తే నమ్మేలా ఉండాలి సార్. ఆధార్ కార్డులే ఉండే, నేను చూసి రాసుకుంటా. అంటే ఆ అమ్మాయి హైదరాబాద్కి కొత్తగా వచ్చింది. బయట ఎక్కడైనా అంటే తెలిసిన వాళ్ళు చూస్తారేమోనని ఇక్కడికి వచ్చాం బ్రదర్. ప్లీజ్ సార్, మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి సార్. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి సార్, దాని దాటి మేమేం చేయలేము సార్. తప్పదా? మీ ఇద్దరు ఆధార్ కార్డులు కావాల్సిందే సార్, తప్పదు. తీసుకో.
ఏమైంది అలా ఉన్నావు? రూమ్ తీసుకున్నావా? లేదు, ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ రూమ్స్ అంతా బాలేవు, అందుకే తీసుకోలేదు. ఇక్కడ ఉన్నంత సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఇంకెక్కడా ఉండదు హైదరాబాద్ లో. ఆ విషయం నీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటే జనరల్ గా చెప్పాను. ఈ రోజుల్లో ఇది కామన్ కదా. ఓ అవునా, నేను ఇంకా నీకు ఈ రూమ్స్ గురించి తెలిసేమో అనుకున్నాను. ఆహా, ఇక్కడ నాకేం తెలీదు. భయపడక్లే, రూమ్ దొరికింది. ఊరికే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని. మరి చూసావా అది? ఏంటి చూసేది? అలాంటివి మా ఇంట వంట లేవు, పైగా నీకు తెలియకుండా చూడ్డమా? దా. రే సార్కో 302 రూమ్ ఇవ్వండిరా. ఆ రూమ్ బాగోదు, ఇంకో రూమ్ ఇవ్వండి. ఆ రూమ్ బాగోదని నీకెలా తెలుసు బంగారం? అది మేం డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంట్లో డిస్టర్బెన్స్ గా ఉంటుందని మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడికి వచ్చి కంబైన్ స్టడీస్ చేసేవాళ్ళం. ఓహో, మేడం మీరా? ఏంటి మేడం చాలా రోజుల తర్వాత కనిపించారు, ఈ మధ్యనే రావడం మానేశారు, అసలు ఏమైపోయారు? అంటే బయట బాగా వర్షాలున్నాయి కదా, బయటకి రావట్లేదు, అందుకే కుదరట్లా. నువ్వేంటి తేడాగా చూస్తున్నావు? వీడేవాడు నిన్ను పలకరిస్తున్నాడు? అదే అప్పుడు కంబైన్ స్టడీస్ చేసేవాళ్ళం కదా, అప్పుడు చూసుంటాడు, ఇప్పుడు పలకరిస్తున్నాడు. అయినా నువ్వు హైదరాబాద్ కొత్త అని చెప్పావు. నేను నిన్ను కలవడం కొత్త అని చెప్పాను, హైదరాబాద్ కి కొత్త కాదు. ఏంటి మేడం సార్ ఎప్పుడు ఇక్కడికి వచ్చినట్లేరు అనుకుంటగా? అవును, నేను ఇక్కడికి ఎప్పుడు రాలేదు. అవునులే, నీ మొహం చూస్తాను తెలుస్తుందిలే, ఇంకెళ్ళు. రండి మేడం, చాలా రోజుల తర్వాత వచ్చారు, మంచి రూమ్ చూపిస్తాను. ఇంతకు ముందు 401 రూమ్ చూసారు కదా మేడం, అదే రూమ్. ఏంటి ఇక్కడ పవర్ కట్స్ ఉంటూనే ఉన్నాయా ఇంకా? అలా ఏం లేదు మేడం, చాలా కంఫర్టబుల్ గా చాలా సేఫ్టీగా ఉన్నాయి. అయినా మీకు తెలియని విషయమా చెప్పండి. ఏంటి మీరిద్దరు చాలా క్లోజ్ అన్నట్టు నా ముందే మాట్లాడుతున్నారు? మీ ముందు ఎక్కడ మాట్లాడుతున్నాం సార్, మీ వెనకాలేగా మాట్లాడుతున్నాం. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? మీ సార్ కంప్లైంట్ చేయనా? కంప్లైంట్ ఏమొద్దు కానీ ముందు లోపలికి వెళ్ళండి సార్, మీరు మీ మొహాటం. భయపడకుండా లోపలికి రా శివా. భయం నాకు కాదు, నీకు వచ్చేలా చేస్తా. ఇప్పుడు అన్నంత పని చేస్తాడంటవా లేక అంత లేకుండా పోతాడా? శివయ్యా నువ్వే కాపాడాలయ్యా. నా పేరు శివయ్య, కానీ నన్నందరూ శివ అంటారు. మాకు తెలుసులేరా పువ్వా. ఎలా ఉంది రూమ్? ఈ రూమ్ గురించి నాకంటే బాగా ఇంకెవరికి తెలుసు? అవును, మీరు ఇక్కడ కంబైన్ స్టడీస్ చేశారు కదా, అయినా నాకు తెలియక అడుగుతున్నా, ఇక్కడ ఎవరైనా కంబైన్ స్టడీస్ చేస్తారా? ఏ కాలేజ్లోనో, పార్క్లోనో, లేదా ఇంకెక్కడైనా ఫ్రెండ్స్ రూమ్లో చేస్తారని తెలుసు, కానీ ఇలా ఓయోలో కూడా కంబైన్ స్టడీస్ చేస్తారని నాకు మా ఫ్రెండ్స్కి అసలు తెలీదు. కొన్ని విషయాలు నీకు తెలియకపోవడమే మంచిది. అయినా ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లేదులే, కానీ ఇంక మొదలెడదామా? ఏంటి మొదలు పెట్టేది? అష్టాచెమ్మ ఆట. అష్టాచెమ్మ ఆట? ఇంకే ఆట ఆడదాం? నువ్వు చెప్పిన ఆటలు నాకు ఆడడం రాదు. అయినా ఓయో రూమ్స్లో ఎవరైనా ఆటలు ఆడతారా? ఇలాంటి రూమ్స్లో ఆ ఆటలే ఆడతారు. అవునా? అవును మహా, నీకు ఫస్ట్ మనం ఎలా పరిచయమేమో గుర్తుందా? అంతగా గుర్తులే శివా, చాలా రోజులైపోయింది కదా. అబ్బో, నువ్వు అలా శివ అని పిలుస్తుంటే నా నరాల్లో నుంచి మ్యూజిక్ బయటికి వచ్చేస్తుంది. ఏది ఆ మ్యూజిక్ నాకు వినిపించు. ఎలా ఉంది మ్యూజిక్? ఎక్స్పెక్ట్ చేయనంతగా ఉంది. ఆటగాడివే. మరదే శివ అంటే మనతో పెట్టుకుంటే లాలిపోసి ఉయ్యాలూపేసినట్టే. నీలో ఇన్ని కోరికలుంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాతో ఎప్పుడెవరిలా మాట్లాడలేదు మహా. ఎలాగా? అదే. ఎలాంటి మాటలు? అదే అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏజ్ మాటలు. నువ్వు ఇలాంటి ప్లేస్కి రావడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చావా? నాకిదే ఫస్ట్ టైం. మరి నీకు? నాకిదేం ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు వచ్చాను. ఏంటి? అదే మా ఫ్రెండ్స్తో వచ్చాను అంటున్నా. ఓహో అవునులే, నేను ఇందాక రిసెప్షనిస్ట్ కూడా పలకరించాడుగా. అయినా అతను నన్ను గుర్తుపట్టినందుకు మీరేమన్నా ఫీల్ అయ్యారా? ఫీలా అంటే? ఫీల్ అయ్యారంటే చెప్పండి, నేను ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతా. ఫీల్ అయ్యారంటే చెప్పండి, నేను ఇప్పుడే రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతా, మళ్ళీ తిరిగి రాను. ప్లీజ్ ప్లీజ్, నేనేం ఫీల్ కాలేదు, నువ్వు ఇక్కడే ఉండు. కంగారు పడకండి, మీకు ఫీలింగ్ వచ్చేలా నేను చేస్తాను.
నువ్వు అప్పుడే స్టార్ట్ చేసావా? నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదే. శివా, నీకు శారీ అంటే ఇష్టం కదా, కట్టుకొని రానా? హలో, ఇప్పుడు ఎక్కడుందైనా శారీ కట్టుకోవడానికి? నా దగ్గర ఉంది, నేను తెచ్చుకున్నాను. బ్యాగ్లో తీసుకొచ్చావా? హా, ఒకేసారి ఇంటి దగ్గర నుంచి కట్టుకొని రావాల్సిందిగా మహా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర నుంచి కట్టుకొద్దామంటే ఐరన్ పోతుందేమో అని కట్టుకోలేదు. 1 మినిట్ టైం ఇవ్వు, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. చిన్న విరామం. సరే, నువ్వు కట్టుకో, నేను బయట వెయిట్ చేస్తా. పర్లేదు, లోపలే ఉండు. ఎందుకు అంటే ఎందుకు? నీకింకా అర్థం కాలేదా? సరే వెళ్ళు, బయటకే వెళ్ళు, అదే కరెక్ట్. ఏంటి సార్ అప్పుడే బయటకు వచ్చారు? కంబైన్ స్టడీస్ చేయడం లేదా? రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇక్కడ ఎవడరా కంబైన్ స్టడీస్ చేసేది? దానికి వేరే ప్లేసెస్ ఉన్నాయిలే, ఊరికే అని తెలియకుండా మాట్లాడతావు. వీడేంటి హీరోలో ఉన్నాడు కానీ హీరో వేషంలో ఉండే కమెడియన్లో ఉన్నాడేంటి? మేడం గారు ఊపికాడు, తట్టుకోగలడా? ఏంట్రా ఏదో మాట్లాడుకుంటున్నావు? నీ గురించే. ఏంటి? అదే సార్, మీరు మేడం గారు ఫస్ట్ ఏ లాడ్జ్లో కలిసారు సార్? లాడ్జ్లో కలవడం ఏంట్రా? మేము 6 months క్రితం పరిచయం అయ్యాము. అదే సార్, ఎలా పరిచయం అయ్యారు సార్? ఎలా పరిచయం అయ్యారని అడుగుతావేంట్రా, ఒక మొగాడిగా పుట్టి? ఆ మాటలో తప్పే ఉంది. ఇప్పుడు పెద్ద పప్పుగాళ్ళలాగా ఉన్నాడు. హలో రవి. చెప్పమ్మా, ఈ టైంలో కాల్ అరే పొద్దున 11 అవుతుంది. ఈ టైంలో కాకపోతే ఇంకే టైంలో చేస్తారు ఫోన్? చెప్పు, ఎందుకు ఫోన్ చేసావు? అది మన మ్యాథ్స్ సార్ ఉన్నారు కదా. ఉన్నాడు, పోయాడా? బా జోకులొద్దు, సీరియస్ మ్యాటర్. నాకు మ్యాథ్స్ లో ఒక డౌట్ ఉంది, కనుక్కుందామని. మ్యాథ్స్ టీచర్ చేయకుండా నాకెందుకు చేసావు? నేను అసలే మ్యాథ్స్ లో వీకు. అరే నువ్వు నిజంగా అన్నిట్లో నిబ్బాగాడివా? ఏంటి మహా, ఒక్కసారిగా అందమాట అన్నావు? పొద్దున్న ఇంకా నిద్ర లేవలేదా అంటున్నా. నేను నిద్రలేసి చాలా టైం అవుతుందిలే. రే, మ్యాథ్స్ టీచర్ గాడి ఫోన్ నెంబర్ చెప్పరా? సరే చెప్తా, వేసుకో. ఉండు, చెప్పు. 984822 22 3348 8 3 ఆ లాస్ట్ లో 8. బాయ్ మహా. ఓకే ఓకే బాయ్. హలో. హలో, ఎవరు? సార్, నేను మహాని మాట్లాడుతున్నాను. సారీ, రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అంటున్నాడేంటి ఈడు? ఎర్రి పుష్పంగాడు. ఈడి ఫోన్లో నా నంబర్ లేదా? నా నెంబర్ ఈడి ఫోన్లో లేదంటే ఈడు పెద్ద నిబ్బాగాడే. నిబ్బాలంటే మగ నిబ్బాలు ఆడ నిబ్బాలు ఉంటారని తెలుసు, కానీ మా మ్యాథ్స్ గాడు అటు ఇటుగా నిబ్బా. సార్ ఏంటి రాంగ్ నెంబర్ అంటున్నారు? నిజంగానే నా నంబర్ లేదా? ఎందుకన్నా మంచిది, మళ్ళీ ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేద్దాం. హలో, ఎవరండి? సార్, నేను మహాని. యాక్చువల్లీ మీకు ఎందుకు కాల్ చేశానంటే మ్యాథ్స్లో నాకు ఒక డౌట్ వచ్చింది సార్, సో కనుక్కుందామని కాల్ చేశాను. సారీ, నేను మీ మ్యాథ్స్ టీచర్ని కాదు. మరెవరు నువ్వు? నా పేరు శివ, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఆ ముక్క ముందే చెప్పాలి కదా, ఇక్కడ కుక్క పిల్లలాగా బాగుతుంటే మీ మాస్టర్ కాదు అని. నువ్వు చెప్పే గ్యాప్ ఇస్తేగా. ఓ సారీ. మీరెక్కడుంటారు? మాది హైదరాబాద్, మరి మీది? కర్ణాటకలే. ఓ, అది మాకు చాలా దూరం. హైదరాబాద్ వచ్చినప్పుడు కాల్ చేస్తాలే. అవునా, నిజంగానా? ఏంటి, కాల్ చేస్తానందుకే ప్యాంట్ జారిపోయినట్టుంది? మాది సుచిత్ర, మరి మీది? కేపీహెచ్పి. ఏంటి, కర్ణాటకలో కూడా కేపీహెచ్పి ఉందా? ఓ. అది నిన్ను చూడాలనుకుంటున్న ఒక ఫోటో పంపియవా? నేను ఫొటోస్లో అంత బాగోను శివ. పోనీ వీడియో అన్న పంపు. అమ్మో, మా ఇంట్లో లాంటివి ఒప్పుకోరు. ఫోటోలు వీడియోలు పంపినట్టు వాళ్ళకెలా తెలుస్తుంది నువ్వు చెప్పేదాకా? మరి నిన్ను కలిసేది ఎలా?
నేను చాలా బిజీ. టైం వచ్చినప్పుడు కలుద్దాం. అదే ఆ టైం ఎప్పుడు వస్తుంది? వచ్చినప్పుడే. సరే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. రోజు నాకు ఇష్టమైన హీరో నిత్యమినన్లో నిన్ను చూస్తుంటా, నిన్ను కలుసుకునే వరకు. నీ చేతి రేఖలు అరిగిపోవాల్సిందే. ఆ? శివా, పిలుస్తుంది వెళ్ళు. వస్తున్నా. ఏంటలా తినేసేలా చూస్తున్నావు? నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు. చీర చింపితే ఎలా ఉంటుందో చూపిద్దామని. ఒక్క నిమిషం. ఉమ్. ఏంటి ఏం చేస్తున్నారు వీడు? ఇక మొదలెడదామా? దానికోసమే వెయిటింగ్. నీ బైక్ స్పీడ్ ఎంతో చూద్దామని. నాకు బైక్ లేదు, కింద అండర్వేర్ అన్న ఉందా? అందుకే రెండేసుకొచ్చా. ఆ? ఒక నిమిషం. లేట్ అవుతుంది. ఏంద్రా ఇది? అమ్మ వచ్చి అరే అమ్మ షేప్ ఇంకా. అరే అరే లేట్ అవుతుంది. టైం టైం. ఆ? ఏంటి అలా అయిపోయావు? మొదలెడదామా? పోలీసులు వచ్చారనుకుంటా. అయితే ఏమైంది? వెళ్ళి తలుపు తీయి. నేను తీయను. ఇప్పుడు గాని పోలీసులకు దొరికితే బా ఏం కాదు, వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. తప్పదా? ఏం కాదు, వెళ్ళు. భయపడకుండా తీయి. సార్ క్లీనింగ్. ఏంటి మేడం మీరా? చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు. ఇక్కడ రావడమే మానేశారు. వేరే హోటల్ ఏదైనా చూసుకున్నారా ఏంటి? ఆహా లేదు, నేను మా మావయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా బావ పెళ్ళుంటేను, అందుకే రావట్లేదు. ఓహో అవునా. అయితే నీకు రూమ్ క్లీనింగ్ చేసేవాడు కూడా తెలుసా? కంబైన్ స్టడీస్ చేసి అలసిపోయినప్పుడు వాడే వచ్చి మా బుక్స్ అద్దేవాడు. ఆ మాత్రం చనువుగా మాట్లాడ్డా ఏంటి? అవునా, నాకు ఇక్కడ ఏం అర్థం కావట్లే మహాలక్ష్మి. ఇప్పుడు మహాలక్ష్మి ఎందుకు గుర్తొచ్చింది? నేను మహాని. అవునా, నేను ఇన్ని రోజులు మహాలక్ష్మి అనుకున్నానే. నేను మహాలక్ష్మిని కాదు, నా అనుకున్న వాళ్ళకి నీ మహాని. బాయ్ మహా. బాయ్. ఛీ, అమ్మ మళ్ళీ ఎవడ్రా? ఛీ, ఫుడ్ ఆర్డర్ సార్. ఆల్రెడీ తినడానికి రెడీ అవుతున్నారా? వెళ్ళి ఏదో ఒకటి పట్టుకురా. లేదు సార్, మా హోటల్ స్పెషల్ సార్. మేము ఫ్రీ ఫుడ్ సర్వీస్ చేస్తాం సార్. వెజ్జా నాన్ వెజ్జా? వదిలేటట్లేడు. సరే ఏదో ఒకటి పట్టురా, 2 బిర్యానీ పట్టుకురా. లేదు సార్, మేడం చికెన్ బిర్యానీ తిన్నారు సార్. బటర్ నాన్, బటర్ మసాలా ఎప్పుడు అదే తెమ్మంటారు సార్, అదే తెస్తాను. సరేరా అదే పట్టుకురా. వెజ్లో ఏం చెప్పమంటారు సార్? ఎల్లేదో పప్పు సాంబారో పట్టుకురా, మళ్ళీ రాకును వీడికి. పప్పు సాంబార్ మేడం తిన్నారు సార్. ములక్కాడ కర్రీ, జీడిపప్పు అంటే మేడం చాలా ఇష్టం సార్. సరేరా అదే పట్టుకురా, ఎల్లు. ఓకే సార్. కూల్ డ్రింక్స్లో ఏం చెప్పమంటారు సార్? ఈ మేడం ఏదో ఒకటి చెప్పే ఉంటది కదా, అది పట్టుకురా, మళ్ళీ రాకు. ఎలా? ఎస్ సార్, మేడం ఎప్పుడు 2 రెడ్ బుల్స్ తీసుకురమ్మంటారు సార్, అవే తీసుకుని వస్తాను సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సరేరా బాబు వెళ్ళు. ఇక మనల్ని ఆపేవారు ఎవరూ లేరు. ఏంటిది సడన్ గా నన్ను నెట్టేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది? ఏం చేస్తుంది లోపల? అసలు ఏమైంది? నాకు డేట్ వచ్చినట్టుంది. కడుపు నొప్పిగా ఉంది. నేను వెళ్తాను. మరిప్పుడు ఎలా? ఇంకా చేసేదేం లేదు, ఆపేద్దాం. ఇంకో రోజు చూద్దామా? నాకు ఇంక ఓపిక లేదు, నేను వెళ్తున్నా. ఛీ, అమ్మ.
అమ్మా ఇది ఛీ! 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 ఏంద్రా ఇది ఛీ! థ. iPad.